నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు ఎన్ఐఎస్ఎం అండ్ క్రిజిల్ సర్చ్ ఫర్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, త్వరలో మన ఇండియన్ ఫైనాన్షియల్ సెక్టర్ కొత్త పుంతలు తొక్కపోతుందంటూ కూడా మనకి వార్తా కథనాలు చాలా విరివిగా వస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరో పెద్ద ఆర్థిక విప్లవానికి పునాదులు పడబోతున్నాయంటూ కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అదే ఇంటర్నేషనల్ కంపెనీ అయినటువంటి బ్లాక్ రాక్ అండ్ ఇండియన్ బిజినెస్ టైకూన్ రిలయన్స్ జియో ముఖేష్ అంబానీ వీళ్ళిద్దరూ సంయుక్తంగా మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో కూడా రాబోతున్నారు. సో ఎలా ఉండబోతోంది వీళ్ళ ఇద్దరి మార్క్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ మార్కెట్ పైన? అవునండి, మీరు చెప్పిన మాట వాస్తవం. సో మనకి ఇప్పుడు జియో అండ్ బ్లాక్ రాక్ వీళ్ళిద్దరూ కలిసి ఒక జేవీ జాయింట్ వెంచర్ లాగా మన ఇండియాలోకి అయితే అడుగులు పెడుతున్నారు. 2023 జూలైలో వాళ్ళు దీనికి సంబంధించినటువంటి పనులు మొదలు పెట్టారు. సో మనకి 2025 మే గతంలో మనకు ఒక సెబీ నుంచి అప్రూవల్ వచ్చింది. ఆ అప్రూవల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 3 రకాల డెట్ ఫండ్స్ని రిలీజ్ చేశారు. ఓవర్ నైట్ లిక్విడ్ ఇటువంటి కొన్ని డెట్ ఫండ్స్ని కూడా రిలీజ్ చేశారు. సహజంగా ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ కొత్తగా మొదలవుతున్నప్పుడు వాళ్ళు డెట్ ఫండ్స్ని సహజంగా ముందు రిలీజ్ చేస్తారు. సో ఆ మూడింటి నుంచే 17,000 కోట్లు పైపెచ్చే ఇప్పటి వరకు కలెక్షన్ అయితే డెట్ బేస్ ఫండ్స్లోకి, ఈక్విటీ కాదు డెట్ ఫండ్స్లోకి అయితే కలెక్షన్ జరిగింది. సహజంగా ఇన్స్టిట్యూషన్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటుంది డెట్ ఫండ్స్లో. దాదాపుగా 67,000 మందికి పైపెచ్చు రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా డెట్ ఫండ్స్ని కొన్నారు. బట్ ఇక్కడ మనకి బ్లాక్ రాక్ గతంలోనే మన ఇండియాలో కూడా ఆల్రెడీ వచ్చింది. గతంలో డిఎస్పీ బ్లాక్ రాక్ అని చెప్పేసి మార్కెట్లో సర్క్యులేట్ అయింది. ఆ తర్వాత రకరకాల ఇష్యూస్ వల్ల అది పోవటము, మళ్ళీ ఇప్పుడు ఇండియాలోకి జియో తోటి బ్లాక్ రాక్ అనేది అడుగులు పెడుతుంది. సో బేసిక్గా బ్లాక్ రాక్ అనేది బై డిఫాల్ట్ ఇట్స్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. వాళ్ళ ఏయుఎంఏ దాదాపుగా $11 ట్రిలియన్ ఉంటుంది. వాళ్ళు చాలా పెద్ద సైజు. మన ఇండియన్ ఎకానమీ సైజ్తో పోలిస్తే వాళ్ళు ఆల్మోస్ట్ 2x 3x సైజులోనే వాళ్ళ అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వన్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే అల్లాదిన్ రీసెర్చ్ ప్లాట్ఫామ్ ని వాడుతూ ఉంటారు. వాళ్ళదే అది. యా, అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కోసం వాటిని వాడుతూ ఉంటారు. డెట్, ఈక్విటీ, అసెట్స్, లయబిలిటీ, డెట్ వాటన్నిటిని కూడా ట్రాక్ చేయడానికి వాటి నుంచి వచ్చేటువంటి సిస్టమాటిక్ అప్డేట్స్ తీసుకుంటూ బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు రీబ్యాలెన్సింగ్ చేసుకుంటూ దే హ్యావ్ సమ్ అడ్వాంటేజ్. అఫ్ కోర్స్ ప్రతి ఏఎంసీ ఒక్కొక్కటి వాడుతూ ఉంటుంది. దే హ్యావ్ అల్లాడిన్, ఇట్ ఈస్ వెరీ ఫేమస్. అల్లాడిన్ బ్లాక్ రాక్ అని కొడితే ఇట్స్ వెరీ ఫేమస్. సో గోయింగ్ ఫర్దర్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సహజంగా జియో దగ్గర ఉన్నటువంటి డేటా చాలా ఎక్కువ కాబట్టి, కస్టమర్ డేటా చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు మార్కెట్లోకి ఫాస్ట్ గా పెనిట్రేట్ అవ్వడానికి అయితే చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సహజంగా జియో అంటూ ఒకసారి మార్కెట్లోకి వచ్చింది అని అంటే మార్కెట్ ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తారు. మార్కెట్కి ఉండేటువంటి అంటే జియోకి ఉండేటువంటి స్టైలే అది, మొత్తం స్వైప్ చేయడానికి ట్రై చేస్తుంది. కాకపోతే అది ఇక్కడ నిజంగా అది కూడా పనిచేస్తుందా ఇక్కడ థియరీ లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. సో వాళ్ళు ఓన్లీ డైరెక్ట్ బేస్ ఫండ్స్ తోటి వస్తున్నారు. అడ్వైజరీ బేస్ ఫండ్స్, రెగ్యులర్ ఫండ్స్ లేవు. కేవలం డైరెక్ట్ ఫండ్స్ మాత్రమే యాజ్ ఆఫ్ నౌ లాంచ్ చేస్తామని చెప్తున్నారు. సో దట్ ఏంటి, వాళ్ళు డైరెక్ట్ బేస్డ్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ డిఐవే అని ఒక కాన్సెప్ట్ బాగా మార్కెట్లో సర్క్యులేట్ అవుతుంది కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళకి డైరెక్ట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్లోకి తీసుకొని రావడం వల్ల కొంత ఫ్లో ఎక్కువగా ఉంటుంది. సో ద పాయింట్ హియర్ ఇస్ వాళ్ళు ఎవరు డైరెక్ట్ తోటి వస్తే ఫ్లో పెరుగుతుందా అని అంటే గతంలో క్వాంటి ఇట్లాంటి చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా డైరెక్ట్ ని బాగానే ఎంకరేజ్ చేశాయి. అది ఎంతవరకు అని అంటే వాళ్ళ ఏఎం గ్రో అయ్యేంత వరకు. ఒకసారి ఏఎం గ్రో అయింది అని అంటే అదొక వైట్ ఎలిఫెంట్ లాగా మారిపోతుంది. అంటే దాని బరువును అది మొయ్యలేదు. ఇదేదో టెలికామ్ ఇండస్ట్రీ లాగా పని చెయ్యదు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనేది. ఇక్కడ చిన్న సైజ్ అసెట్ ఉన్నంత వరకు ఒక పద్ధతి ఉంటుంది. అసెట్ సైజ్ పెరిగే కొద్దీ దాని పద్ధతులు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒక పెద్ద ఫండ్ తీసుకోండి, 1,00,000 కోట్లు ఉన్న ఫండ్స్ మన దగ్గర ఇండియాలో ఉన్నాయి. సార్ పేర్లు అనవసరం. 1,00,000 కోట్లలోంచి 1% మార్చాలి అని అంటే ఇప్పుడు ఒక్కొక్క స్టాక్ కి హియర్ అండ్ దేర్ 4%, 3% అలొకేషన్ ఇస్తూ ఉంటారు. కొన్నిటికి 7% అలొకేషన్ ఇస్తారు. అంటే మనకి ఇక్కడ 1% అంటే 100 కోట్లు అంటే మీరు 3% ఇవ్వాలంటే 300 కోట్ల రూపాయలు ఒక స్టాక్ అలొకేషన్ ఇవ్వాలి. 300 కోట్లకి లిక్విడిటీ ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఇట్లా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఏదైనా ఫండ్ బాగా పెరిగితే అప్పుడు ట్రబుల్లోకి వెళ్తుంది. ఇనిషియల్గా ఎస్, అది ఇనిషియల్గా వాళ్ళకు ఉండేటువంటి బ్లాక్ రాక్ సపోర్ట్ అయ్యి ఉండొచ్చు. 50-50 వెంచర్లు ఉన్నారు కాబట్టి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ వాళ్ళే చేస్తారు కాబట్టి ఇనీషియల్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి సో బేసిక్ ఇనీషియల్గా పర్ఫార్మెన్స్ అనేది ఏ ఫండ్ అయినా కానీ సహజంగా పరుగులు తీయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇనీషియల్గా 2-3 ఇయర్స్లోనే ఒక ఫండ్ని చూసి మనం డైరెక్ట్గా జడ్జ్ చేయకూడదు. లెట్ ఇట్ గ్రో. అదొక సైజ్కి గ్రో అయిన తర్వాత నిజంగా అదొక ఎలిఫెంట్ సైజ్కి వచ్చాక అప్పుడు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ గేమ్ అనేది రియల్గా ప్లే చేస్తుంది. మీరు ఏ ఫండ్ అయినా చూడండి, మనం చూసినప్పుడు గత 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఫండ్ని లాస్ట్ 5 ఇయర్ హిస్టరీ చూస్తే ఎట్లుంది, లాస్ట్ ప్రీవియస్ అంటే బిఫోర్ 25 ఇయర్స్ హిస్టరీ ఎట్లుందో చెక్ చేయండి. గత 5 సంవత్సరాల్లోనే ఏఎంస్ అనేవి బాగా గ్రో అయినాయి ఇండస్ట్రీలో.
ఇప్పుడు ఉండేటువంటి 30 కోట్లు పాత ఫండ్స్, ఇప్పుడు 30 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు, 50,000 కోట్లు అయిన ఫండ్స్ అన్నీ కూడా కోవిడ్ కంటే ముందు అన్ని చిన్నయే. కోవిడ్ తర్వాత వచ్చిన రిటర్న్స్ అయి ఉండొచ్చు, లేకపోతే వాటి చరిత్ర చూసి అందులో పెట్టినటువంటి పెట్టుబడులు అయి ఉండొచ్చు. వాటన్నిటి వల్ల అవన్నీ కూడా 30,000, 40,000, 50,000, 1,00,000 కోట్లు ఆ రేంజ్కి వెళ్ళిపోయినాయి. ఇక్కడి నుంచి రియల్ డిఫికల్టీ అనేది పెరగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో 1-2 years దేర్ మైట్ బి ఏ ఛాన్స్ ఆఫ్ రిటర్న్స్ బికాస్ ఈజీ టు రీబ్యాలెన్స్ ద పోర్ట్ఫోలియో. చర్నింగ్ ఈజీగా చేయొచ్చు ఒక స్టాక్లో నుంచి. సో సహజంగా పెద్ద ఫండ్స్లో ఉండేటువంటి కొన్ని సమస్యలు, అంటే పెద్ద సైజ్కి ఎదిగే కొద్ది వాటికి ఉండేటువంటి సమస్యలు రేపు బ్లాక్ రాక్ జియో కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. అంటే వాళ్ళు ఫాస్ట్గానే గ్రో అవుతారు బికాస్ దే హ్యావ్ డేటా. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దే విల్ గ్రో వెరీ ఫాస్ట్. అందుకే సమస్యల గురించి కూడా ముందే చెప్తున్నారు. అవి గ్రో అయిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళకి చిన్న సైజు సహజంగా ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము మా క్లయింట్స్కి మొన్న ఒక క్లయింట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మా క్లయింట్స్ కోసం కన్వర్ట్ చేశాము. పెడితే అక్కడ వైట్ ఓకేస్ నుంచి ప్రోడక్ట్ డిజైనింగ్ టీం నుంచి ఒక హెడ్ వచ్చారు. ఆయన ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు లార్జ్ క్యాప్ సెగ్మెంట్ ఉంది. ఈ లార్జ్ క్యాప్ సెగ్మెంట్లో మీకు టైర్ మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడా, ఒక హోటల్ కంపెనీ ఉంటుందా, లీడర్ ఆఫ్ ద మార్కెట్స్ ఉన్నాయా? ఇప్పుడు మనకి అట్లా అని చెప్పేసి హోటల్ కంపెనీస్ బాగోవా? రేపు టూరిజం పెరిగితే హోటల్ బాగుంటుంది. సో బేసిక్గా మనం స్మాల్ క్యాప్ ఆ సైజులోకి వెళ్ళినప్పుడు, ఆ కంపెనీస్లోకి వెళ్ళినప్పుడు లీడర్ ఆఫ్ ద మార్కెట్స్ చాలా ఉన్నాయి అక్కడ. అండ్ ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్న ఇన్నోవేషన్స్ తోటి కొత్త లీడర్స్ కూడా పుట్టుకొని వస్తూ ఉంటారు. సహజంగా వాళ్ళు లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్లో దొరకరు, కానీ మార్కెట్లో లిక్విడిటీ ఎక్కడ ఉంటుంది? లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్లోనే లిక్విడిటీ ఉంటుంది. మీరు కిందకి వెళ్ళకపోతే లిక్విడిటీ దొరకదు. సో ఏదైనా ఒక మంచి లీడర్ని పిక్ చేసి బాగా రిటర్న్స్ ఇవ్వగలిగేటువంటి ఒక సెక్టార్లో నుంచి ఒక లీడర్ని పిక్ చేసి మీ పోర్ట్ఫోలియోలో పెట్టాలి అని అంటే మీరు దానికి 1% ఇవ్వాలి అని అంటే 100 కోట్లు డిప్లాయ్ చేయాలి. 100 కోట్లు లిక్విడిటీ దొరకదు. సో సైజ్ పెరిగిన తర్వాత ఆ సమస్యలు వస్తాయి. ఇనిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మేబీ బ్లాక్ రాక్ జియో ఫాస్ట్గా అక్యుమిలేషన్ మొదలు పెడుతుంది. మేబీ నాకు తెలిసి 1 yearలోనే వాళ్ళు పెద్ద టార్గెట్ కొట్టుకుంటూనే వెళ్ళిపోతారు. వాళ్ళకి 2-3 సంవత్సరాల టైం కూడా పట్టకపోవచ్చు. ఈ 1 yearలో వాళ్ళు చేసినటువంటి అక్యుమిలేషన్ తోటి కొంతవరకు పాజిటివ్ వైబ్ అంతా మార్కెట్లో క్రియేట్ అవుతుంది. కానీ అక్కడి నుంచి ఏమైనా సమస్యలు క్రియేట్ అవుతాయా, లేదు అక్కడ వాళ్ళు ఏమైనా ఇన్నోవేటివ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తోటి బయటకు వస్తారు, ఇది మనం చూడాలి. ఇప్పటిదాకా మన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏవైతే ఫెయిల్ అవుతున్నాయో పెద్ద సైజ్ ఫండ్స్ లో, వీళ్ళు ఏమైనా ఇన్నోవేషన్ తోటి వస్తున్నారు. సో మనం ఇంత ఫాస్ట్ గా అయితే జడ్జ్ చేయలేము. యాజ్ ఆఫ్ నో బిగ్ సైజ్ ఫండ్స్ తో కొన్ని సమస్యలు ఉంటాయి. అది ఫండ్ మేనేజర్కి ఒక ఛాలెంజ్ అవుతుంది. వీళ్ళ వైపు నుంచి ఎట్లుంటుందో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. సో మొత్తానికి అంటే ఇప్పటి వరకు ఉన్న బయట మార్కెట్లో ఏవైతే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఫెయిల్యూర్స్ ఉన్నాయో, ఆ ఫెయిల్యూర్స్ని వీళ్ళు కొంత గుణపాఠాలుగా తీసుకుని వాటిని రెక్టిఫై చేసుకుని అండ్ వీళ్ళు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఎటువంటి మార్కును చూపించబోతున్నారు అనేది కూడా మనం త్వరలో వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.